ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఏప్రిల్ 2025 నుంచి దాదాపు 30 మంది చనిపోయారు. దాంతో ప్రభుత్వం సెప్టెంబర్ మొదట్లో అక్కడ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిందన్నమాట. ఇది స్థానికంగా నిజంగా చాలా ఆందోళన కలిగించింది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలు చూద్దాం. ఈ మరణాలకు ప్రధాన కారణం మెలియోయిడోసిస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని గట్టిగా అనుమానిస్తున్నారు. ఇది బుర్ఖోల్డేరియా స్యూడోమల్లై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది సాధారణంగా మట్టిలో, నీటిలో ఉంటుంది. చర్మంపై ఏవైనా గాయాలున్నా లేదా కలుషితమైన నీరు, గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అక్కడ జ్వరంతో బాధపడుతున్న వారిలో ఓ 4% మందికి ఇది ఉన్నట్టు తేలింది. అయితే అన్ని మరణాలు దీనివల్లే జరిగాయని మాత్రం ఇంకా పూర్తిగా చెప్పలేం. వేరే ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి స్పెషల్ వైద్య బృందాలను పంపింది. సుమారు 1500 మంది గ్రామస్తులకు హెల్త్ చెకప్స్ చేశారు. వాళ్లలో దీర్ఘకాలిక వ్యాధులేమైనా ఉన్నాయా అని గుర్తించారు. మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు, బోర్బావుల నీళ్లు వాడొద్దని చెప్తున్నారు. ఇక ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అంటే మన గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు మొబైల్ యాప్ల ద్వారా జ్వరాలు, మరణాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి కొత్తగా మరణాలు ఏమీ నమోదు కాలేదు. అంటే పరిస్థితి కొంత కుదుటపడినట్లే అన్నమాట. ఇటీవల ఓ 102 మంది జ్వరబాధితుల్ని పరీక్షించగా కేవలం 4కే మెలియోయిడోసిస్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. పరీక్షలు చేయించుకున్న వారిలో చాలామందికి రక్తహీనత, కిడ్నీ సమస్యలు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లాంటి ముందస్తు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కూడా తేలింది. బహుశా ఇవే వారిని ఈ ఇన్ఫెక్షన్కు మరింత ఈజీగా గురిచేసి ఉండొచ్చు. అధికారులిప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆరోగ్య తనిఖీలు చేస్తున్నారు. సో తురకపాలెంలో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా, ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి, ఈ బ్యాక్టీరియా ఎక్కడ్నుంచి వచ్చింది అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.